ఏందని చెప్పాలి. హై గైస్, వెల్కమ్ టు రాథోడ్ బ్లాగ్ 6. నేను మీ రాథోడ్. ఈ రోజు మేము ఊర్లో క్రికెట్ ఆడుతున్నాం. ఇక రూల్స్ ఏమేమి ఉన్నాయో మా బాబాయ్ చెప్తాడు. బాబాయ్ చెప్పు. డైరెక్ట్ ఆ పొలంలో పడితే ఫస్ట్ అవుట్. నా ఫ్రంట్ అది అక్కడ అది ఉంది కదా, అది హౌస్, అది ఫ్రంట్. హౌస్ అవుట్ సైడ్ పడితే డైరెక్ట్ పడితే అవుట్. అటు సైడ్ ఫస్ట్ టెక్ ట్రీ, అది ఫస్ట్ అక్కడ దాడి పడితే అవుట్. అండ్ ఇంకొకటి క్యాచ్, డైరెక్ట్ క్యాచ్ 2 hands పెట్టచ్చు. ఇంకోటి సింగిల్ క్యాచ్ ఏమో స్టప్ క్యాచ్ సింగిల్ హ్యాండ్ ఇట్లా సింగిల్ హ్యాండ్ పెట్టాలి. ఆట మొదలు పెడతాం. ఏమంటావు బాబాయ్? అవుట్ 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 డేట్ పడితే సెకండ్ బ్యాటింగ్ ఎవరిది? సెకండ్ బ్యాటింగ్ ఎవరిది? వీడియో ఏం లేదు, నువ్వు సెకండ్ బ్యాటింగ్ ఎవరిది? నంబర్ బ్యాటింగ్ ఎవరిది? బౌలర్ చెప్తాడు. సెకండ్ బ్యాటింగ్ ఎవరిది? బౌలర్ చెప్తాడు. ఫస్ట్ బాల్ ఇదిగో మందు సీమ. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. చూపించిండు, మందు సింబల్ చూపించిండు. మందు సింబల్ చెత్తనా కొడుకల్లారా, ఇది మ్యాచ్ అంటే మ్యాచ్ ఆడాలరా మీరు. ఏంట్రా నాయన వాడు. ఇక స్టార్ట్. లెగ్ స్పిన్, ఫస్ట్ బాల్ వికెట్. అవుటే. వాట్ ఇస్ దట్? వీడి బాల్ కి వికెట్ జస్ట్ ఇట్స్ మిస్. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. వికెట్. సుస్సు పడుతుంది ఇప్పుడు. నన్ను అవుట్ చేయండి రా, చూస్తా. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు ఆపేసేయండి. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్ కే కాదు, మనిషి చూడటానికి బొఫంలా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు పద. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. మ్యాక్స్ 2 balls అంతే, నంగండి ఎక్కువ ఆడావు నువ్వు. బిల్డింగ్ ఓన్లీ 2 balls ఓన్లీ. ఫస్ట్ బాల్ పడుతుంది, 2 balls ఓన్లీ. ఫస్ట్ బాల్ అవుట్. సెకండ్ బాల్ పడుతుంది, నెక్స్ట్ 2 balls. సింగిల్ హ్యాండ్. చీటింగ్ చేయకు. ఓన్లీ 1 hand సింగిల్ హ్యాండ్. స్లో మోషన్ చూపి ఎట్లా పెట్టినావు. బాగా తీసావు కదరా. Now reals. కాంచే రియల్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? స్ట్రైట్ కొడదాం అనుకున్నా. ఇస్త్రీ కొడతాడు వాడు. నాకు అర్థం అవుతుంది. ఆడు ఈరోజు ఫాస్ట్ ఫుడ్ కొనిపించిండు, పైసలు వేస్ట్ అయినాయని ఇస్త్రీ కొడుతున్నాడు. చిల్లరా. దిగుబోయా మార్ నీ లాస్ట్ బ్యాటింగ్.
ఇదంతా కాదు, ఇప్పుడు చూడండి 10 నిమిషాలు ఆట ఆడిస్తాం మిమ్మల్ని. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడు. ఒకటే బాల్. రివెంజ్ ఈసారి చూడు, పగిలిపోతుంది నీది. బాల్ తీసుకురాబో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆపేసేయండి, మూసేయండి. ఓ సారీ. అవుట్ బ్రో వాడు. బ్రో నిజం చెప్పు బ్రో, నువ్వు అవుట్ కాదు, ప్రామిస్ చెప్పు బ్రో, నువ్వు అవుట్ బ్రో. పట్టకర పురుగుల మీద ప్రామిస్ బ్రో, అవుట్ కాదు. ఎడ్జ్కి బాల్ తాగలేదు, పటకర పురుగుల మీద ఒట్టు, అవుట్ కాదు. నిజం చెప్పు బ్రో, నిజం చెప్పు. పునుగుల మీద ఒట్టే చెప్పు, పటకర పునుగులు. నిజం చెప్పు బ్రో, నువ్వు అవుట్. పటకర పురుగుల మీద ఒట్టు, నేను అవుట్ కాదు. ఇలాంటి వాళ్ళతో డిస్కషన్ చేసి. ఓకే బ్రో, ద ప్లాన్ ఇస్ విల్ వర్క్. ఓ షెట్, కొంచెం ఒక 36 యాంగిల్లో రైట్ కట్ చేయి. పిల్లలు లేరు కానీ పిల్లం అయితే ఉంది. చూడు చూడు ఎంతున్నా, 1 2 3 4 5 వేసి పిల్ల. చూడు ఎంతున్నారు, 6 feet. షేక్ చేస్తా. వీడేమో ఎద్దులాగా ఉన్నాడు, ఎద్దులాంటి బౌలింగ్ చేయాలంట. వాడే కావాలని ఏరి మరి కోరి మరి వాడితో చేయించుకుంటాడు రైవల్రీ. మనం బయట పోవాలి, లేట్ అయిందిగా మనకి. అదే చూస్తున్నా, ఇంకా 4 ఉన్నారు కదా బ్యాటర్స్. జస్ట్ ఇప్పుడు నేను క్యాచ్ అవుట్ ఇస్తా, క్యాచ్ పట్టుకుంటారు, మనం బ్యాట్ తీసుకుని వెళ్ళిపోతాం చక్కగా. ఓకే బాల్. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా, ఏంట్రా ఈ అన్యాయం. అవుట్ 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 ఇట్లా వచ్చింది, ఇట్లా ఇట్లా పడుకున్నాడు వాడు. లేదు లేదు లేదు, ఇదంతా చీటింగ్ బ్రో, ఇట్లా చేసినాడు. కీపర్ వెనకాల నువ్వు చూపి ఎట్లా పట్టిండు, నువ్వు చూపి నువ్వు చూపి. నువ్వు ఆడున్నావు, నీకు కనబడలే. అరే నువ్వు మా సైడా వీడి సైడా, నువ్వు మా సైడా వీడి సైడా, నువ్వు బ్రో కీపర్ న్యాయం ఉంటాడు బ్రో. అరే బ్రో నాకు అర్థమైంది, వీడు పునుగులు తినిపిస్తున్నాడు, వీడు మాట్లాడతాడు, నాకు అర్థమైంది. లేదు బ్రో, చేస్తానే మీదేస్తారా, నీ మీదేస్తాం, మీ మీదేస్తాం. ఎట్లా ఆడతా అంటే క్రికెట్ ఆడినట్టు బ్యాట్ నీదా, ఉరుకుతా. వీడియో అని బ్రో, నా 1000 రూపీస్ చెప్పులు వీర కొట్టేసింది బ్రో. ఇలా ఇంకోసారి ఎప్పుడు ఆడొద్దు. ఫస్ట్ అయితే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాథోడ్ బ్లాగ్ 6.